బాబాయ్ ఇదే రోడ్ల మీద గత 20 ఏళ్లుగా కొడాలి నాని గారిని గెలిపించుకున్న పరిస్థితి ఏనాడైనా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాలు పోయారా? లేదు బాబాయ్, లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గుంతలు లేని రోడ్లు మేంగా చేస్తా అన్నారు. అనుకున్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి గెలిచి వచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. దొంగ హామీలు ఇచ్చి గెలిచే పరిస్థితులు రోజులు కాదు బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటున్నారు. ఉన్న 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్తోనే ఆయన విధానం ఏంటో జనాలకు అర్థమైంది. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిని మళ్ళీ మనం ఎలా రక్షించుకొని మన పరిపాలనా విధానానికి ఎలా చేయగలడని ప్రజల రుజువు చేసి మళ్ళీ గెలిపించారు. ఇట్లా బళ్ళు నాశనం అయిపోయి ఎంతో మంది ఇప్పుడు ఆటోలని, కార్లని, లేకపోతే 2 వీలర్లని చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కదా. ఎన్ని ఏ రకాలు చేసినంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్ళకుండా డెలివరీ అయ్యే పరిస్థితి మాత్రం తెచ్చారు. దాన్ని మనం మెచ్చుకోవాలి, అందరం అప్రిషియేట్ చేయాలి. పైసా ఖర్చు లేకుండా చేశారు. దాన్ని మనం అభినందించాలి. వెళ్ళకముందు డెలివరీ చాలు. మరి ఇంత చేసి కూడా నేనే ఎంతో చేశాను, నేను ఎంతో అభివృద్ధి చేశాను, నన్ను ఈసారి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తా బట్టలు ఉప్పదీసి నిలబెడతా అని చెప్పి బట్టలు ఉప్పదీసి నిలబడడం కాదండి. వాళ్ళు ఆ పార్టీ నాయకులు కానీ అధినాయకుడు కానీ అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడితే సుఖం లేదు. నేను వార్డు నెంబర్ కూడా పనికిరాను. నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నట్టే రానివ్వరు. వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడాలి ఖచ్చితంగా అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి తీరాలి. అది ఒకరు ఇస్తే వచ్చేది కాదండి, జనం ఇవ్వాలి. జనం ఇవ్వలేదు, డిస్క్వాలిఫై చేశారు. ఇవాళ కావాలనుకుంటే గవర్నమెంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. మరి ఇంత తెలిసిన ప్రజానీకానికి ఎంతో విజ్ఞత ఆలోచించే ప్రజలు నువ్వేదో డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను అంటే డబ్బులు ఓట్లేసేస్తారని ఎట్లా అనుకున్నారంటే ఆయన కొన్ని పథకాలు పెట్టి బటన్ నొక్కితే కొంతమంది జోబుల్లోకి వెళ్ళాయి. 100 మందిలో 10%కి చేరాయి, తప్పులేదు. ఈ 90 మంది లాగి 10 మందికి ఇచ్చారు ఆయన. వాళ్ళనైనా సంతోషంగా ఉండిచ్చాడా? ఈ రోజున కరెంటు బిల్లులని, నిత్యావసరాలని, బస్ ఛార్జీలని పెంచకుండా ఉన్నాడు, చెత్త పన్నులతో సహా. చివరికి ఏంటి చెత్త పన్ను 2 రూపాయలు బిగించారు. మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేశారండి. ఏర్లు అయిపోయారు. వాస్తవమే కదా. అంతమంది కూడా మేము 30 లక్షలు స్థలాలు ఇచ్చామన్నారు. అది కూడా ఒక బోగస్ అనండి. అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం టైప్ లో ఇచ్చారు. కనీసం ఎక్కడ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి, దానికి రోడ్డు ఉందా, లేకపోతే ఏమన్నా మనం కట్టుకోగలుగుతున్నామా? అప్పుడు ఇసుక రేటు కూడా ఎంత ఉండేది బాబాయ్? అప్పుడు 18,000 ఎంత అన్నారండి. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు 7,000 ఎంత అంటున్నారండి. ఫ్రీగా ఉంది, ఏదో ఖర్చులు బతులు ఉన్నాయి. కానీ ఈసారి ఇప్పుడు కాదు ఇక వైఎస్ఆర్సీపీ రాదండి. ఒకవేళ వస్తే అంతిమంగా నష్టపోయేది జనమే, ప్రజా ఇబ్బంది పడతారు. అందుకే కదా ఆలోచించి మొన్న 11 సీట్లు ఇచ్చినా కూడా కనీసం ఆలోచించకుండా నేను 5 ఏళ్ల తర్వాత వస్తా, ఒక్కొక్కరిని ఎక్కడ సప్త సముద్రాలు అవుతున్నా తీసుకొస్తా అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇవ్వడాన్ని. ఆయన రావాలి కదండి. ముందు వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించట్లే అసెంబ్లీకి. ఈయన ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు. ఈయన దేవుని స్క్రిప్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టారు. ఈయన రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదండి, కామాలే. ఈ రోజు బాబు గారు రావచ్చు, రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ రావచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తి రావచ్చు. ఈయన ఫుల్ స్టాప్ పెట్టుకుని నేనే 30 ఏళ్ళు అనుకుని ఇచ్చేశారు. అందుకే రుషికంఠ్ ప్యాలెస్ కూడా 500 కోట్లతో ప్రజాధనంతో దుర్వినియోగం చేశారు. ఆయన ఈసారి రారండి, ఇప్పుడు రారు. చివరిగా ఇదే కొడాలి నాని గారు 5 ఏళ్ళు ఇక్కడ ఉండి మంత్రిగా చేసి నేను ఆ గతంలో మనకు అధికారంలో లేము అందుకని చెప్పి అన్ని మాటలు చెప్పిన మనిషి ఈ రోజుకి కూడా ఇంకా కూటమి ప్రభుత్వం మీద లేదా చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద వాళ్ళు ఆత్మతో రాత్రిపూట మాట్లాడుకుంటారండి. ఆత్మతో మాట్లాడుకుని రాత్రి సమాధానం ఒకటి వచ్చింది, తెల్లవారు లేచిన తర్వాత సమాధానం మారిపోతుంది. వాళ్ళ చేతలకి లేదు ఆత్మను నమ్ముతారు. ఆత్మ ఏది చెప్తే అది చేద్దాం అనుకుంటారు, తెల్లారి లెగిసే టయానికి మరిసిపోతారు వాళ్ళు. అందుకని పని విధానం ఒకటి, వాళ్ళు అనుకుంది ఒకటి. అనుకుంది ఏది ఎప్పుడు చేయరు, చేసేది ఎప్పుడు చెప్పరాళ్ళు. చంద్రబాబు గారు అయితే చెప్పింది చేస్తాడనుకోవచ్చు. 100కి 100%. ఆయన ఒక లేకపోతే నడి సముద్రం నావలా అయిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. అది లోతుగా తెలిసే వాళ్ళకి తెలుసుద్దండి, తెలియని వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం.